అందరికీ నమస్కారం అండి. బీజేపీ కీలక అగ్రనేత పైన కాల్పులు, తీవ్ర కోపంలో హైకమాండ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆ వివరాలు ఏంటన్నది మన వీడియో రూపంలో తెలుస్తుందండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా జరగాలి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఆ వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. పశ్చిమ బెంగాల్లో బంద్ ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇటీవల ఆర్జీకర్ ఆసుపత్రి వైద్య విద్యార్థి అత్యాచారం ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష బీజేపీ పార్టీ బెంగాల్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే మంగళవారం చేపట్టిన సెక్రటరియట్ ముట్టడి సైతం రణంగా మారింది. నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పాటు వారిపై వాటర్ క్యాన్స్ ప్రయోగించారు. ఈ క్రమంలోనే సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బెంగాల్ బంద్కు బీజేపీ పిలుపునివ్వగా కాస్త ఉద్రిక్తగా మారింది. బీజేపీ నేత అర్జున్ సింగ్ కారుపై కాల్పులు జరిగినట్లు సమాచారం. మరోవైపు ఆ పార్టీ అధ్యక్షుడు సువేందు అధికారి కార్యకర్తలతో కలిసి బంద్లో పాల్గొన్నారు. బెంగాల్ మెడికో బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం తగిన న్యాయం చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని నిరసనకారులు, వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్లో ఉధృతంగా చోటు చేసుకుంది. ఇక బంద్ పిలుపునివ్వడంతో ఈరోజు బంద్ అయితే ఉంది. దీంతో పాటు బీజేపీ నేత పైన కారు పైన కాల్పులు అయితే జరిగాయి. మొత్తం మీద అయితే ఇటువంటి చూసారు కదండి లేటెస్ట్ అప్డేట్. ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. లైక్ చేసి మిత్రులందరికీ షేర్